The letter of Paul to the First Thessalonians, chapter 2, verses 13, and we also thanks to God constantly for this, that when you receive the word of God, which is you heard from us, that you accepted it not as the word of man, but as what really is the word of God, which is at work in your believers. మొదటి తెస్సలోనియులకు 2:13 హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలుగజేయుచున్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీకా 6వ అధ్యాయము 8 నుండి 12 వరకు చదువుతున్నాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఆలకించుడి. 8 నుంచి 12 వరకు. మనుషులా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయంగా చేయువారి ఇళ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అవుదునా. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడు. దేవుడి లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. వాక్యం ద్వారా స్వస్థపరచండి. వాక్యంలోని సత్యంలోని గ్రహించి బ్రతుకులు మార్చుకోవడానికి మీ కృపా సముదాయించమని ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రస్తుత బంధువు జరిగిన ప్రతి విధమైన అరాచకాలు, బలత్కారాలు నా ప్రభ, నా తండ్రి, అక్రమం, అవినీతి, అవిధేయత ఏది నమ్మ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యం నిర్లక్ష్యం పెట్టే వారికి శ్రద్ధగా ఏమైనా ఆలోచించారో వారికి భయంకరమైన నా ప్రభా శిక్ష అని నీ లేఖన భాగంలో మీరు తెలియజేస్తుంటారు. ఏది ఉత్తమమో దేవా నా ప్రభా, ఏది న్యాయమో అది మీకు తెలిసినప్పుడు దేవుడి ఎదుట మా ప్రవర్తన సరిగా ఉండడానికి మీ కృపా సముదాయించమని ప్రార్థిస్తున్నాం. దేవుడు చూడడం లేదులే అని నా ప్రభా ప్రవర్తించే ప్రతి దుష్ట శక్తులను, ప్రతి అపవాది క్రియలు నయపరచడానికే మీరు మా తండ్రి శిలువలో బలియాగంగా మీ ప్రాణమును మా తండ్రి దేవా సమర్పించారు. ఏసయ్యా దేవా, శిలువ విలువను మేము తెలుసుకోవడానికి మీ కృప దయచేయండి. సాతాను తల చిన్నగొట్టిన దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. దేవా, సాతాను యొక్క కుర్తి లయపరిచే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చిన దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. దేవా, అన్ని జనుల్లో నేను మహిమపరచుకుంటున్నందుకు మేము స్తుతిస్తున్నాం. మరోసారి పల్లవి జీవితంలో మీరు చేసిన మేళ్ళని బట్టి ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. స్తోత్రం. ప్రార్థించమని చెప్పిన లక్ష్మీనాథనే ఆమెను మోసగించే వ్యక్తులు గద్దించి బుజ్జి చెప్పమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వాక్యంతో మీరు మార్చండి. వాక్యం బయలు వెళ్తున్నప్పుడే ఆత్మీయ శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తాం. వాక్యం నిర్లక్ష్యం పెట్టే వారి నడినెత్తి నా ప్రభ, నా తండ్రి మీరు ఛేదించే దేవుడు అని సెలవిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, వాక్యంతో మా తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు మేము స్తుతిస్తూ చక్కని లేఖన భాగాలు చెప్పిన చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు వారి ఎవరి జీవితం అందరి వారి తల్లిదండ్రులు వాక్యంలో పిల్లలు పెంచుతున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యం లేకుండా విచ్చిన విడిగా నా ప్రభ, నా తండ్రి తమ పిల్లలు మా ప్రభ, నా తండ్రి పెంచే తల్లులకు మా ప్రభ, తండ్రులకు మా తండ్రి మీరు గద్దించి బుద్ధి చెప్పే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. గద్దింపులకు లోబడకపోతే దేవ హఠాత్తుగా నా ప్రభ శిక్షను విధించే దేవుడు అని మేము చూడలేదులే, మేమేం చేసినా చెల్లుతుందిలే అనుకుంటున్నారు. ఇందాక పాప ఎంత బాగా చెప్పింది వాక్యం. ప్రసంగి 8:11 చదవండి చూద్దాం. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట దుష్క్రియకు శీఘ్రంగా శిక్ష కలగటం లేదు అని నాకు
ఇందాక అన్న ఫోన్ చేసి చెప్పిండు ఆడ ఎస్టీబీసీ కాలేజీని అమ్మడానికి ముఖ్యమైన వ్యక్తులు జయకాంత్ వాళ్ళ నాన్న జయకర్ క్రిస్టియన్, తర్వాత సంజీవరావు. వీళ్ళిద్దరు అయితే జయకాంత్ వాళ్ళ నాన్న భయంకరమైన మరణం వచ్చింది. ఇప్పుడు జయకర్ క్రిస్టియన్ వాళ్ళ కూతురు ఎంత ఇదిగా ఉంది, అసలు యవ్వన బిడ్డ, అంత మంచి అమ్మాయి, మంచి ఉద్యోగంలో ఉంది, అర్ధాంతరంగా చనిపోయింది. కానీ ఇంకా బుద్ధిరాల. కొంతమందికి దేవుని యొక్క భయం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. విర్రవీగే జీవితాలు వద్దు, ఎప్పటికైనా దేవుని ఉగ్రత వస్తుంది. ఈరోజు మన ధ్యానాంశం కూడా అదే కదా. న్యాయమైన విధానంలో లేకపోతే దేవుని ఉగ్రత హఠాత్తుగా వస్తుంది. ఇప్పుడు బాగున్నవన్నీ విర్రవీగొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇస్కరియోతు యూదా తనకు ఉరి వేసుకొని చస్తాడని అనుకున్నాడా? అనుకోలే. ఏమైంది? వాడు చెప్పండి, వాడికి ఎవరైనా వేసారా ఉరి? వాడి పోయి వాడే తప్పుకున్నాడు, వాడి ఉరి వాడే వేస్తున్నాడు. అలాగనే గొల్యాతు ఎంత భయంకరమైన విధానంలో దేవుని పిల్లలు 40 రోజులు, ఒక రోజు 2 రోజులు చెప్పండి, మళ్ళీ చెప్పాలా? ఒక్క రోజు మనం ఎవరంటే అయ్యో అది ఇది అంటుంటాం. నేను అసలు కేర్నాడు 40 రోజులు వరుసగా డే అండ్ నైట్, 40 రోజులు వరుసగా దేవుని పిల్లలను భయంకరమైన విధానంలో వాడు బాధ పెడుతూ ఉంటే దావీదుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు దావీదు? చెప్పాలి మీరే, తొందర ఇవ్వండి. కొట్టింది ఏం చేసినాడు? అంతేనా? వాడిని తల నరికి వాడిని చుట్టూ పట్టుకొని వీధుల వెంట తిరిగి నరకానికి వెళ్ళాడు. దేవునికి విరోధంగా ఉండే వాళ్ళను నరకానికి పంపిస్తాడు దేవుడు. ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే న్యాయంగా ఉండండి, న్యాయంగా ఉండండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ జరిగేదన్నా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. న్యాయములకు విరోధంగా ప్రవర్తిస్తే దేవుడు అస్సలు ఓర్చుకోడు. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీకు తెలుసు కదా న్యాయంగా ప్రవర్తించుదా, ఏది న్యాయమో మీకేం తెలియదా అని మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎంత చక్కగా అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఉత్తమమైనది అంటున్నాడు. ఉత్తమమైనది ఏంటి? వాక్యం వినడం, ప్రార్థన చేయడం కదా, దేవుని సన్నిధిలో ఉండడం. రోజు వాక్యం వినే వాళ్ళు ఉత్తమమైన వాళ్ళ, పండగ రోజు వారం క్రైస్తవులు ఉత్తమమైన వాళ్ళ? మీరే కదా, అవునా కదా? వాళ్ళు ఇప్పుడు నిర్మలకు రోజు వస్తుంటుంది, రాజం వస్తుంటుంది. వాళ్ళు ఉత్తమమైన వాళ్ళ, పనికిమాల ముచ్చలు పెట్టడం పనికిమాల, మంచి వాళ్ళ, వీళ్ళందరూ అయిపోలా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను గారు చెప్పేది. దేవుని సన్నిధికి రోజు వచ్చే వారిపైన ఎవరైనా ఏమన్నా కూడా దేవుడు అస్సలు గుర్తుపెట్టుకోండి. అప్పటికి అనొచ్చేమో, తర్వాత ఉంటుంది వాళ్ళ కథ. వాళ్ళ నడినెత్తిని దేవుడు ఏం చేస్తాడో అది చేస్తాడు. ఎందుకు అంటే యెజబెల్ యొక్క తల ఏమైంది చెప్పండి? చితికిపోయి కుక్కలు నాకినాయి. అఖిల్ గుడ్ బై, లేట్ వచ్చినా కూడా భయం. కుక్కలు నాకినాయి. కుక్క కంటే హీనమైన జీవితం వస్తుంది. వాడు ఆహాబు యొక్క రక్తం కూడా ఇద్దరు భార్య భర్తలు ఏకీభవించి ఇదాక పాట పాడింది. ఎవరో అగ్ని మండించు దేవా అని చెప్పేసి చక్కగా పాడింది మణి. ఆమెకేవా ఈరోజు నేను వాక్యం చెప్పేది ఆమెకేం తెలియదు, కానీ పాట ద్వారా దేవుడు మాట్లాడతారు మనతో. ఆహాబు యొక్క భార్య యెజబెల్ విర్రవీగినారు. ఇద్దరు చచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా తెచ్చినారు. వాళ్ళ వంశం ఏమైనా నిలబడిందా? లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రవక్తను ఇష్టానుసారంగా మాట్లాడినాడు. కర్మేలు యొక్క పర్వతం మనం చూస్తే కర్మేలు యొక్క అనుభవం, అక్కడ పైనుంచి దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవుడు దిగి వస్తాడు, ఊరుకోడు దేవుడు, రోషం గల దేవుడు ఆయన. అందుకనే ఉత్తమమైంది తెలుసుకున్నప్పుడు మర్యాదగా ఉత్తమమైన పని చేయి, లేదంటే నోరు మూసుకో. అక్క ప్రసంగి చేస్తే ఇది ఇట్లా తల చిరగొట్టుకుంటాం. యెజబెలు లాగా బ్రతుకులు అయిపోతాయి, అలాగనే ఆహాబు లాగా బ్రతుకులు అయిపోతాయి. అలాగనే ఏది కుమారుల యొక్క బ్రతుకులు నాశనానికే వెళ్ళాయి. నాశనం కోసమే విర్రవీగారు వాళ్ళు. అంత దేవుడికి విరోధమైనటువంటి వ్యభిచారపు క్రియలు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. ఎవరు గట్టిగా దేవునికి విరోధమైన విధానంలో మాట్లాడుతుంటారు, ప్రగల్భాలు మాట్లాడుతుంటారు అంటే న్యాయంగా పరిశుద్ధంగా ఉండే వాళ్ళు కాదు. వాళ్ళు చేసే క్రియలన్నీ నీచమైన పనులు చేసే వాళ్ళే అలా మాట్లాడతారు. ఇక్కడ ఎంత చక్కగా, అందుకని ఏలి రోషంతో అన్నాడు యెజబెల్తో, నువ్వు నాబోతు యొక్క
ద్రాక్ష తోట తీసుకున్నాడు విర్రవీగుతున్నావా? నువ్వు చేసిన పని మంచిదని విర్రవీగుతున్నావా? అయితే దేవుడు ఏం చేస్తాడో చూడు. ఎక్కడ నాబోతు రక్తము కుక్కలు నాకే అక్కడ నీ తల పై నుంచి కింది పడింది. నాబోతున్న ఊరికి అక్కడనే తొండలు పడ్డారు. కానీ భయంకరంగా చిత్రహింసలు చేయబడింది. ఈ రాత్రి కాల సమయమందు వాక్యము శ్రద్ధగా వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నిర్మలక చేనిపోయిందేమో, చేనులు వేస్తున్నారా, విత్తనాలు ఏమన్నా దేవుడు తీసుకోవచ్చా? మంచిగా ఎరువు తెచ్చింది మా చెట్లకు. ఎంత ప్రేమ చూడండి. మా చెట్లన్నీ దీవించుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చెట్లు అంటే చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు చాలా మంది. ఆ చెట్టు పండు తిన్నందుకే పాపం వచ్చింది కదా. అది వద్దన్నాడు. ఏ చెట్లు అంటే మనకు ఆక్సిజన్ ఇస్తాయి, అవి దైవంతో సమానులు. కానీ చాలా మందికి అర్థం కాదు. వివేకులు కాదు, అవివేకులు. ఇక్కడ అందుకే ఉత్తమమైనది ఏదో నీకు తెలుసు కదా అంటున్నాడు. ఆ ఉత్తమమైన పని చెయ్యని వాళ్ళందరికీ ఉగ్రత. వేషధారణ వద్దు అంటున్నాడు. నామకం వస్తే క్రైస్తవ జీవితం కాదు. ఇక్కడ 23 మత్తయి సువార్తలో, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిశుద్ధులారా, జీలకర్ర పుదీనా జీలకర్రలోను ఆ, 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అదే ధర్మశాస్త్రంలో ఏది ముఖ్యమో అది చేయటంలో మీరు చేయకూడని చేస్తున్నారు, చేయవలసినవి చేయటం లేదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేయకూడని చేయటం కాదు. తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యములో 25వ అధ్యాయము 13, 15 బెర్నకే అని మనం చెప్పినాం కదా. ఇది ఒక పెద్ద వేశ్య. అంటే అక్రమమైన విధానంలో అగ్రిపని చేసుకొని వచ్చి ఆడంబరంతో అక్కడ వాళ్ళ నాన్న పురుగులు పడి చనిపోతాడు. ఏ రోజు నిన్న గుర్తు చేసుకున్నాం కదా. ఎందుకు చనిపోతాడు వాళ్ళ నాన్న పురుగులు పడి? దేవుని మహిమపరచనందుకు, దేవునికి లోబడినందుకు. దేవుని పిల్లలు అంటే వాడికి చాలా ఇదనమాట. వాళ్ళ ఇంకొక తాతనేమో యేసు ప్రభువును పుట్టిన సమయంలో రెండేళ్ల పిల్లలందరినీ చంపించాడు. వాడొక దుర్మార్గుడు, నీచుడు. వాడికి ఏమాత్రం కూడా జీవ హింస చేయకూడదు అన్న ఇంత జ్ఞానం లేదు. వాడి తర్వాత వస్తాడు వాడు అలాగనే నీచమైనటువంటి పనులు. వీడికి కూడా అనమాట. హేరోదు 12 మంది ఉన్నారు. వాళ్ళ 3వ అగ్రిప్ప అని అంటారు మన. హేరోదు అగ్రిప్ప. ఆ వాడిని నిజంగా వాడి యొక్క కుమార్తె ఈ యొక్క వీడి చేసుకుని ఉంటారు. ఆమె యూదురాలు అయినా ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటుంటారు. చూడండి ఇక్కడ చూస్తే 25:13 కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకున్నటకు. ఫేస్తు దర్శనం అంటే గవర్నర్ వచ్చినాడు అని చెప్పి గవర్నర్కు ముందు ఏమేమో ఇస్తారు కదా, పండ్లంట, శాలువలు కప్పడము, ఆయన చేసుకుంటారు కదా. అంటే ఎందుకు మీరు చేసిన తప్పులన్నీ ఆయన సమర్థించడానికి. అధికారులు వచ్చినట్టే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అన్నారంటే వాళ్ళ తప్పులన్నీ సమర్థించడానికి ముందు పోయి వాళ్ళకి శాలువలు కలిపి ఆయన చేసుకున్నారు. అలాగే వచ్చినాడు, ఆడంబరంతో వచ్చింది. అని చూసి అందరూ ఏమో బెర్నికే అని అనాలని చెప్పి వచ్చేసింది. చదవ. కైసరునకు వచ్చింది. వారు అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి చెప్పినాడు అక్కడ. రాజుకు తెలియచెప్పాను. ఏమనగా ఫెలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు ఎవరు మనల్ని బాధ పెట్టేదంటే యాజకులు, పెద్దలు, ఊర్లో బలాదుడు అనేటటువంటి వాళ్ళు దేవుడి పిల్లలు బాధ పెట్టారు. తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఆ విషయాన్ని ఇంకా మీరు తర్వాత చదువుకుంటే 23, 24 చదువు. 25వ అధ్యాయం 23, 24. కాబట్టి మళ్ళా అది అయిపోయినాక మళ్ళీ మర్నాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో మరి చూడండి అని మిక్కిలి ఆడంబరంతో వచ్చారు. సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞయ్యగా పౌలు తేబడెను. అక్కడ పౌలు తేబడతాడు. పౌలు యేసయ్య గురించి చెప్తాడు. యేసయ్య నామ యొక్క శక్తి. 25:30 చదవండి. అపోస్తుల కార్యము 25:30.
26 రాజులు అధిపతి 26:30. అంతటి రాజులు అంతటి రాజులు అధిపతియు బెర్నెకేయు వారితో కూడా వచ్చి కూర్చున్న వారును లేచి అవతలికి లేచి ఇక్కడ ఏమవుతుందో అవతలకి బయట రహస్యంగా మాట్లాడుతున్నారు. అవసరమా? మనల్ని కూడా రహస్యంగా ఎవరు లేదని ఏమేమో చేస్తున్నారు. అవన్నీ దేవుడు చూసి ఉగ్రత కుమ్మరిస్తారు. వీళ్ళు రహస్యంగా పోయి నిజంగా పౌలులో ఏ లోపం లేదు అన్నారు. అదే మాట ఇక్కడ వచ్చి చెప్పొచ్చు కదా అందరి ఎదుట. పౌలులో ఏ లోపం లేదు, పౌలు నిజాయితీగా ఉన్నాడు, పౌలు యథార్థంగా ఉన్నాడు. అసలు ఈ యొక్క అగ్రిప్ప బెర్నీకే యూదులు తనకు సంబంధించిన వ్యక్తే, విడిపించేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. కానీ పట్టున్నట్టు వెళ్ళిపోతారు. ఎంత నీచమైన. అలాగనే మనం కూడా చాలా మంది దేవుని యొక్క పిల్లలకు జరిగే విషయాల్లో పట్టున్నట్టు ఉండాలి. కానీ దేవుడు ఒకరోజు లెక్క అడుగుతారు. ఇక్కడ ఈ బెర్నీకే అగ్రిప్ప కూడా అలాగనే వాళ్ళకి వచ్చి మళ్ళీ ఇంకొకరు వస్తారులే, మీకు వాళ్ళు వచ్చి చెప్పుకుంటారులే అనేసి వెళ్ళిపోతారు అక్కడ. కానీ దేవుడు ఊరుకోడు. అందుకనే 30-32 చదవండి. అంతటి రాజును అధిపతియు బెర్నీకే వారితో కూడా కూర్చున్న వారిని లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని. మరణ బంధకములకు తగినది ఏమీ చేయలేదు. అసలు ఆయనలో నేరమే లేదు. కానీ మీరు నేరాన్ని మోపుతున్నారు అబద్ధం చెప్పి. అబద్ధాల పైన అబద్ధం మాట పెదురు యెహోవాకు దేవుడు ఖచ్చితంగా లెక్క చూస్తారు. వీళ్ళ తర్వాత వీళ్ళ బ్రతుకులంతా నాశనం అయిపోతాయి. ఈ బెర్నీకే, ఈ అగ్రిప్ప వాళ్ళందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ రాత్రి కాలంలో న్యాయం తెలిసి కూడా న్యాయం చేయాలి. ఉత్తమైంది ఏదో తెలుసు కదా వీళ్ళకి, అతను నిర్దోషి అని తెలుసు, కానీ నిర్దోషి అని తెలిసి విడిపించడం లేదు. ఎంత బాధాకరమైన విషయం. అందుకనే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీకు ఏది ఉత్తమం అది తెలుసు కదా. న్యాయంగా నడుచుకున్నట్టయో కనికరములు ప్రేమించినట్టే వాక్యానుసారంగా న్యాయంగా దీన మనసు కలిగి ఆ వ్యక్తిని నిజంగా విడిపించాలి. కానీ విడిపించాలి. అందుకనే దేవుని ఉగ్రత తర్వాత వస్తుంది వాళ్ళకు. మనం చూస్తే సామెతల్లో 32:1-3 వరకు 32వ అధ్యాయం. ఆత్మలు 32వ అధ్యాయం కాదు, సామెతలు కదమ్మా, కీర్తన 32. తన అతిక్రమములకు పరిహారం ఏం చేయాలంట? పరిహారం తప్పు చేసే వాళ్ళు ఇంకా విరవెత్తుంటారు. వాళ్ళ తప్పని తెలుసు, వాళ్ళ పాపాలు వాళ్ళు కప్పుకొని మళ్ళీ వేరే వాళ్ళపైన నేరారోపణ చేసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు? అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఇది 100% ఇది ఖచ్చితం. కావాలంటే చూడండి. ఇక్కడ వాళ్ళు ఒకవేళ అనుకోవచ్చు, ఏం పర్వాలేదులే, మాకు ధనం ఉంది, అది ఉంది, ఆస్తి ఉంది, బలం ఉందని. కానీ ఎప్పటికైనా అంతే. ఆహాబు విర్రవీగాడు, యెజబెల్ విర్రవీగింది. ఎవరు విర్రవీగారో వాళ్ళ బతుకులంతా నాశనం అయిపోయాయి. నాశనం చేయడానికి నాశనం పుత్రులు వస్తారు. అందుకే ఆత్మలో కప్పడం లేని వాడు ధన్యుడు. నేను బాగా చెప్తున్నాను. చేసిన వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక మీద చెయ్యకూడదు. మళ్ళీ చేస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలు అని దేవుడు చెప్పాడు. ఒక్కసారి చేసిన తప్పు ఒప్పుకొని మళ్ళా చేయకూడదు. అది న్యాయం, అది ఉత్తమం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు న్యాయం ఏదో ఉత్తమం ఏదో తెలుసు కదా, కనికరం అనేది లేదా నీకు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. తర్వాత మనం చూస్తే 52వ అధ్యాయము కీర్తన 52:1-7 దాకా చదవండి. శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? చేసిన కీడును బట్టి అతిశయపడుతున్నావా? చేసిన కీడు చేసి ఫిలిష్తీయుడు వీడు గొలియాతుకి ఎంతగా అతిశయపడ్డాడు, అహీతోబేలు ఎంతగా అతిశయపడ్డాడు, అబ్షాలోము ఎంతగా అతిశయపడ్డాడు. చేసిన కీడు బట్టి కింగ్ సౌలు ఎంత అతిశయపడ్డాడు. అందరు నాశనం అయిపోయినారు, ఎవరు మిగలరు. శూరుడా, నువ్వు శూరుడవని అనుకుంటున్నావేమో, కానీ నీ శౌర్యం, నీ శూరత్వం ఒకరోజు అంతే నాశనమైపోతుంది. అందుకే శూరుడా, నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. దేవుని కృప నిత్యముండును. మోసం చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయడమే నీ నాలుకను సరిగా పెట్టుకో అంటున్నాడు దేవుడు.
ఇంకా చదువు. మేలు కంటే కీడు చేయుటయు, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక కలవాడా, కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అంటే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు అని అక్కడ. నువ్వు విర్రవీగే జీవితం నీకే నాశనం. నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు గవ్విన గుంట నీవే దాంట్లో పడతావు. తేటగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఇంకా చదవమ్మా. అది ఎవరైతే 52 పంటం చేసుకున్నాను. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును. దేవుడు సదాకాలం అనగొట్టాడ. యెజబెలు ఆహాబు సదాకాలం అనగొట్టబడినారు. సిద్కియా సదాకాలం అనగొట్టబడినారు. ఇర్మియాకు ఎవరు లేరులే, వెనక ముందు లేరులే అని ఇర్మియాను బాధ పెట్టినందుకు సిద్కియా కన్నులు ఊడదీయబడి ఆ యొక్క కన్నుల ముందే 30 మంది తన కొడుకులను చంపేశారు. కారణం ఒక్కటే, దేవుడు చెప్పింది చేయకుండా అన్యాయం చేసుకుంది. అక్రమం, బలత్కారం, దౌర్జన్యం, ఇలాంటి వ్యక్తులలో దేవుడే వాళ్ళలో బలత్కారము అన్యాయం చేయడానికి ఎందుకంటే వాళ్ళ బతుకు నాశనం అయిపోతుందని దేవుడు తెలుసు కాబట్టి. నాశనం చేసే వాళ్ళే ఇలాంటివన్నీ చేసుకుంటారు. అప్పుడు వాక్యంలో రాసి ఉంచాడు. ఎందుకంటే ఇవి విన్నప్పుడన్నా మీ బ్రతుకులు మార్చుకోండి అని. మార్చుకోరు వాళ్ళు. ఇంకా ఏమంటారు, అంటే మనమే మారాలి, ఇట్లా మనమే దుర్మార్గులు కావాలి, మనమే అక్రమంలోకి వెళ్ళాలి, మనమే చెడ్డగాని చేయాలి. అట్లా చూడాలి ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. 52 చదివితే బ్రతుకులు నిజంగా భయపడాలి. రాహబు భయపడి మార్చుకుంది. చదువు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. అదే, నిన్ను పట్టుకొని నీ గుడారం నుంచి పెళ్లగిస్తాడు దేవుడు ఒక రోజు. ఆ టైం వస్తుంది. తేటగా అక్కడ మాట్లాడుతున్నాడు. 52 ఈరోజు తేదీ వేసుకోండి మీరు. ఒకరోజు ఈ వాక్యం నెరవేర్చబడదు గాక. ఆమేన్. 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 ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఇందాక పాప చెప్పింది చూడు. మొదటి తెస్సలోనికే 2:13 చదవండి. మొదటి తెస్సలోనికేలు 2:13. ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది దేవుని వలన, మనుషుల వలన కాదది. దేవుడు చెప్పాడు అని భయపడి లోబడితే నీకు ఆశీర్వాదం. వీళ్ళు ఏదో చెప్తున్నారులే మా గురించి అనుకుంటే ఇంకా శాపమే. అక్కడ మనుషుల వలన కాదు, దేవుడు వాళ్ళలో ప్రేరేపింపచేసి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈరోజు సపరేట్ గా ఈ వాక్యం తీసుకున్నామా మనం? ఏమన్నా చెప్పండి. ఈరోజు బుధవారం ముందు ఈ వాక్యమే ఉంది. అంటే ఈ వాక్యానికి ముందు దేవుడు ముందే చెప్పాడు, ఈ వాక్యానికి కొన్ని జరుగుతాయి చూడు అని ముందే చెప్పాడు. ఏం పడలేదు దేవా, నువ్వు ఉన్నావు కదా ఈ వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రమంలో మనం వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ వాక్యం. ఎక్కడో తీసి ఏదో తీసి ఎవరి కోసమో చెప్పే వాక్యాలు కాదు ఇది. ప్రతి బుధవారము మనం ఇలాగ ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం నుంచి మీకా 5వ అధ్యాయం 6వ అధ్యాయం పెన్సార్ అయిపోయింది సండే రోజు. మళ్ళీ తర్వాత ఇప్పుడు అదే కంటిన్యూ చేశారు, తేటగా మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత మనం చూస్తే 9వ వచనం చదవండి. మీకా 6:9. ఆలకించుడి యెహోవా పట్టణమునకు పట్టణానికే ప్రకటన చేస్తున్నాడు దేవుడు. చూసారా? ఎందుకు? జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్య పెట్టాడు. జ్ఞానం ఉంటే వాళ్ళు లక్ష్య పెట్టాడు. దేవుని నామం లక్ష్య పెట్టే వాళ్ళు దేవుని పిల్లలు కూడా లక్ష్య పెట్టాలి. వాళ్ళు చెప్పే వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. వాళ్ళు వాక్యం పెడచెవని పెట్టి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నారంటే వాళ్ళు అజ్ఞానులు అని అర్థం. ఎవరు చెప్పిన అవసరం? వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుందా? మీ వాక్యంలో ఉందా అది? హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గురించిన వార్తను ఆలకించుడి. నువ్వు దేవుని యొక్క వాక్యమును కానీ నిర్లక్ష్యం చేసినా అంటే ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఈ రోజు కాకుండా ఒక రోజు. తర్వాత చూడండి, అన్యాయం చేయి వారి ఇళ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏమైనా కొలయు ఉన్నది కదా. తప్పు త్రాసులు, తప్పు రాళ్ళను గల సంచి అంటే తప్పుడు బుద్ధులు, తప్పుడు బ్రతుకుల్లో ఉండి మళ్ళీ విరవీగుతుంటాం. మంచి ప్రవర్తన ఉండదు. తప్పుడు ప్రవర్తన నుండి విర్రవీగే వాళ్ళు ఇంకా కొమ్ముస్తుంది దేవుడు.
అందుకే ఇక్కడ అంటాడు, తేటగా రాస్తున్నాడు, తప్పు త్రాసులు తప్పు రాళ్ళులో గల సంచి ఉంచుకొని నేను పవిత్రంగా అవునా. నీకు నువ్వు అనుకుంటే పవిత్రం అవుతావా? కాదు కదా. తేటగా మాట్లాడుతున్నాడు. వారిలో ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయదు. ఎడతెగక ఏదో తెలిసి తెలియక చేశారని అనట్లేదు. అలాగనే మాటి మాటికి చేస్తూ ఉంటే వాడు అవివేకి, వాడు అజ్ఞాని, వాడు గర్విష్టి, వాడు అంధకారం, వాడి గుంత వాడే దొరుకుతున్నాడు అన్నకరం. అందుకని ఇక్కడ ఎంత చక్కగా అంటున్నాడు, తాను ఇలాగా ఈ తప్పుడు బతుకులో ఉండి పవిత్రుడిని అడుగునా ఎంతగా చెప్తున్నాడు. నీ బతుకులో పవిత్రత రాదు. ఎందుకంటే మాటి మాటికి తప్పులు చేసేవాళ్ళు అలవాట్లో ఉన్నవాళ్ళని అర్థం. ఎప్పుడో తెలియక తప్పు చేసేవాళ్ళు క్షమాపణ కోరుకుంటారు. ఇలాగ మాటి మాటికి చేసేవాళ్ళు క్షమాపణ కోరరు, వాళ్ళ తప్పు తెలుసుకోరు, వాళ్ళ పాపాలు చిట్ట పైకి పోతారు. పాపం వెంట పాపము కూర్చుంటారు. అప్పుడు అంటాడు కదా దేవుడు, నీ పాపాన్నే పట్టుకొని నీ పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? వీళ్ళందరూ అట్లనే చచ్చారు. అలాంటి జీవితం నుంచి విడుదల పొంది మన వాక్యమును లక్ష్య పెట్టి చూడు, వాళ్ళంతా పనులు పోయారు. వాక్యం పట్ల ఎంత లక్ష్యం నుంచి వచ్చారు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, మీ పొలాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం విని వాక్యంకు భయపడే వాళ్ళే పవిత్రుడు. వాక్యం పెడ చెవున పెట్టి లోకానుసారంగా వినే వాళ్ళ అపవిత్రుడు. దేవుడు చెప్తాడు, మనం కాదు. ఎవరు చెప్తాడు? దేవుడు తీర్పు తీర్చేవాడు. దేవుడి వాక్య భాగం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. కాపాడిన దేవానికి స్వస్త్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభా, దీవించి బలపరచిన నడిచిన దేవానికి స్థితి స్వస్త్రం స్వస్త్రం. అవునైనా ప్రభా, కర్మ గురించి దీవించి బలపరచిన నడుచిన దేవానికి స్థితి స్వస్త్రం స్వస్త్రం. ప్రభా వాక్య చెప్పిన వాక్యం సరైన జీవించడానికి నీకు సహాయం ఇచ్చి నీకే స్థితి స్వస్త్రం ప్రభుత్వ అడుగుచున్న ప్రభుత్వం అడుగుచున్న దేవానికి స్థితి స్వస్త్రం. ఆరోగ్యపరుచున్నదిగా అడుగుతున్న అడుగుచున్న నీకే స్థితి స్వస్త్రం స్వస్త్రం. పరిశుద్ధుడా నీకే నేను ప్రభు సంతానం ఎందులో వాళ్ళ గర్భాన్ని సహాయం చేయండి. నీకే స్థితి స్వస్త్రం.